శ్రీకాకుళం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని చక్ర స్నానాలు ఆచరించారు. వంశధార నదీ తీరంలో సుమారు 150,000 మంది భక్తుల మధ్య చక్ర స్నానాల కార్యక్రమం నిర్వహించారు. శ్రీముఖలింగం నుండి సుమారు 3 కిలోమీటర్లు శివుని వాహనం నంది విగ్రహాన్ని భక్తులు ఊరేగింపుగా నదికి తీసుకువెళ్లారు. వేద పండితుల మధ్య పూర్వీకుల ఆచారంతో పట్టు వస్త్రాలను స్వామివారికి అందజేశారు. స్వామివారికి నదిలో పైభాగంలో 3 గ్రద్దలు తిరుగుతూ పార్వతీ పరమేశ్వరులు చక్ర స్నానాలకు వస్తారనేది పూర్వం నుంచి ఆచారంగా వస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. పుష్కరించుకొని ఈ ఏడాది అయితే పురాతన పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో అయితే ఈ ఏడాది చక్ర స్నానాలు అంగరంగ వైభవంగా ధర్మాదాయ దేవాదాయ శాఖ నిర్వహించారు. ఇప్పుడు మనం వంశధార నదీ తీర ప్రాంతంలో ఉన్నాము. భక్తులందరూ లక్షలాది మంది వచ్చారు. ప్రధానంగా అయితే ఈ ఏడాది సుమారు 1,00,000 నుంచి 150,000 వరకు ఉండొచ్చని భారీ అంచనాలు వేస్తున్నారు. ధర్మాదాయ దేవాదాయ శాఖ వారు అయితే అన్ని అంచనాలు వేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అసంఘటికరణ కార్యక్రమాలు జరగకుండా అయితే ఈ ఏడాది నిర్వహించడం అనేది అయితే ప్రారంభమవుతున్నది. ఈ ప్రధానమైన నంది విగ్రహాన్ని అయితే ఈరోజు మనం ఇక్కడికి మిరియాపిల్లి శ్రీముఖలింగం మిరియాపిల్లికి అయితే తీసుకొస్తున్నారు. ఈ మిరియాపిల్లి సెంటర్కి అయితే మా పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ఆలయ ధర్మకర్తలందరూ ఇక్కడ చేరుకొని అయితే ఈరోజు ఈ చక్ర స్నానాలు అయితే చేస్తున్నారు. ఈ చక్ర స్నానాలు అయితే ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. లోటుపోట్లు లేకుండా అయితే స్నానాలు చేయడం జరుగుతుంది. ఈ స్నానాల్లో ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హరహర మహాదేవ అనే నామస్మరణంతో అయితే ఈరోజు వంశధార నదీ తీర ప్రాంతంలో అయితే చాలా సక్రమంగా జరుగుతున్నాయి. ఈరోజు చక్ర స్నానాలకైతే ఈ శ్రీముఖలింగం నదీ తీర ప్రాంతానికైతే చేరుకున్నది. నందివాహనం, శివుడు నందివాహనం. ఈ నందివాహనానికైతే ప్రధానంగా ఈరోజైతే మిరియాపల్లి నాయుడు గారు వాళ్ళ వంశీకులతో ఈరోజైతే స్వామివారికి చక్ర స్నానం చేయించి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఈ పట్టు వస్త్రాలు సమర్పించిన వెంటనే మళ్ళీ స్వామివారిని శ్రీముఖలింగం సన్నిధానం దగ్గర తీసుకువెళ్తారు. అక్కడ నుంచి అయితే భక్తులు ఈ ఏడాది సుమారు 1,00,000 నుంచి 150,000 మంది వరకు అయితే రావచ్చని భారీ అంచనాలు వేస్తున్నారు. ఈ భారీ అంచనాలకి ఎటువంటి లోటుపోట్లు లేకుండా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధర్మాదాయ శాఖ వారందరి పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఈ ఏడాది ఏర్పాట్లు చేశామని చెప్పుకొస్తున్నారు. అలాగే సుమారు 4,000 మంది పోలీస్ బందోబస్తు అయితే జిల్లా ఎస్పీ పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఈ ఓం నమ శివాయ అనే స్మరణంతో అయితే ఈరోజు వంశధార నదీ తీర ప్రాంతంలో అయితే ఈరోజు అంగరంగ వైభవంగా చక్ర స్నానాలు అయితే ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఈ ఏడాది అయితే ఈ చక్ర స్నానాలు అంగరంగ వైభవంగా అయితే ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అయితే ధర్మాదాయ దేవాదాయ పర్యవేక్షణలో అలాగే శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ఈ ఏడాది ఈ చక్ర స్నానాలు అనేది అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనతో పాటు ఆలయ పూజారి ఉన్నారు. ఆయన అడిగి విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి. అలాగేనండి, ఇది ఈ పూర్వాచారాన్ని బట్టి ఈ యొక్క నదిలో స్నానం చేసేటప్పుడు పరమేశ్వరుడు తప్పనిసరిగా పార్వతీ పరమేశ్వరులే పక్షి రూపంలో వచ్చి తన యొక్క ఆశీస్సులు ప్రజలకు ఇస్తారు. ఆ యొక్క ఆశీస్సులు అనేవి ఎల్లవేళ ఉంటాయని, పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు ఎప్పుడు ఉండి ఆయురారోగ్యాలతో ఉంటారని ఇదొక భగవంతుని యొక్క రూపం. ఈ ఏడాది ఎంతమంది సుమారు అంచనాలు వేస్తున్నారు? ఈ ఏడాది దగ్గర ఏంటంటే 2 లక్షల పైగా వచ్చినట్టుగా ఉన్నారు సార్. 2 లక్షల పైగా వచ్చారు ఈ యొక్క దర్శనానికి. ఇప్పుడు మహాశివరాత్రి అనేది ప్రతి ఏడాది ఈ కార్యక్రమము ఇక్కడే ఈ ముఖలింగం వారితో కాకుండా మిరియాపల్లి ఆ నాయుడులతో ఇక్కడ చేయించడం అనేది సాంప్రదాయమా? ఇది పూర్వాచారాన్ని బట్టి ప్రహ్లాద మహారాజా వారి బట్టి ఇక్కడికి ఏమిటంటే పార్వతీ పరమేశ్వరుని ఈ యొక్క వంశధార నదీ తీరం దాటాక మిరియాపల్లి రావడం ఆనవాయితీ, మహారాజా వారికి ఆనవాయితీ పూర్వం నుంచి కూడా. అందుకు వచ్చి ఆ పార్వతీ పరమేశ్వర వంశధారలో స్నానమాచరించుకొని భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఇది ప్రాశస్త్యత. ఇది ఇలాగనే జరుగుతుంది. వాళ్ళ ఆనవాయితీ బట్టి అలా కాలక్రమేణా అలాగనే వస్తుంది ఇప్పటి వరకు కూడా. అయితే పర్లాకిమిడి రాజుగారి తాలూకా ఆచారం ప్రకారంగా అయితే పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి గద్ద రూపంలో వచ్చి అయితే చక్ర స్నానాలు చేయడం అనేది పురాతన పుణ్యక్షేత్రం నుంచి పురాతనం నుంచి సహా ఇది జరుగుతున్న ఆచారం అని మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు చెప్పారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఈరోజు సుమారు 2 లక్షల మంది రావచ్చని భారీ అంచనాలు చేస్తున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీముఖలింగం, శ్రీకాకుళం.